శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతగే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల పేర్లు, కోరికలను, ప్రార్థనలు స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీల సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. కుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు.
ఇప్పుడే గృహస్థులందరి చేత కూడా సంకల్పాన్ని పలికించి ఆ తదుపరి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనంతో కూడా కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ చక్కటి పుష్పాలంకరణతో కూడా ఉత్సవమూర్తుల్ని, స్వామివారిని, అమ్మవార్లను కూడా ఎంత చక్కగా శోభాయమానంగా కళ్యాణోత్సవ వేడుకను కూడా ప్రారంభించబోతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. యస్యద్విరదవక్త్రాద్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. భగవాను వికనస మహర్షుల వారే ఆనాడు శ్రీమన్నారాయణుని యొక్క ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించారండి. అందుకే ప్రతిరోజు మన పూజాగదిలో కానీ, ఇదిగో ఇలాంటి దేవాలయాల్లో కానీ భగవంతుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఆ విధంగా అర్చన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరంపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రం పేర్కొంటూ ఉన్నది. నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతేతి శృతి. అదిగో కలశ పూజను కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనని చెప్పి ఆ పూజ కూడా ప్రారంభించే ముందు సమస్తము లేనటువంటి ఉపచార విధుల్ని కూడా భగవంతునికి సమర్పిస్తూ ఉన్నారు. ఉపచారాలంటే భక్తిభావనతో స్వామికి సమర్పించేటటువంటి సపర్యలు అన్నమాట. ఎవరైతే ఉపచారాల్ని ఆగమశాస్త్రాల్లో పేర్కొనబడినంగా మరి సేవిస్తారో స్వామికి అత్యంతమైనటువంటి కోరికలన్నీ కూడా స్వామి నెరవేరుస్తూ ఉంటారన్నమాట. అందుకే భక్తాగ్రేసురుడైనటువంటి అన్నమాచార్యులు వారు కూడా ప్రోక్షణార్థం పుణ్యావాచనం కరిష్యే, ఆదో విశ్వక్సేనారాధనం కరిష్యే, అదంగం కరకారాధనం కరిష్యే. ఓం ధారాప్తసుమాన్ రేషో సరత్సరిత్స పరిపూరితేషో అపోభిఘ్నన్ ప్రతిపాదగిష్యే. గృణోమి దత్తాకం సురగం శర్మా ఇదమవశివా శుతమా శాంతా శాంతమా శుభా శుతమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణగే సహస్రం మిగ్నిగా పాశవితా పురుత్రా तेभ्यविश्वे देवा अमुचिन्तमृतस्यान् करके पाञ्चभौतिकमवाहयामि, जले वरुणमवाहयामि, पचे समवाहयामि, रक्तामृतमवाहयामि, वनस्पतिमवाहयामि. वरुणाग्रमः इदमासनम् वरुणाग्रमः पाद्यं समर्पयामि, यज्ञं समर्पयामि, आचमनीयं समर्पयामि. वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि. वरुणाग्रमः गुडोपहारं निवेदयामि, ताम्बूलं समर्पयामि. वरुणाग्रमः सर्वोपचारान् समर्पयामि. विश्वक्सेनं दुर्बाहं शङ्खचक्रसमन्वितं जगापतिं शृङ्गकेतुं सुपुष्परथवाहनं पमाग्नेयोगस्मात् प्रजामहेत्ता विश्वे सदात्तं मगितो अनुशम्भो विरजन्ते सुनिदत्तां प्रैषामदेशोपदानामनादिः यामेशस्तां दलितां दधातु. पद्माकारमण्डले ओं विश्वक्सेनमवाहयामि, शान्तमवाहयामि, हरमवाहयामि, अमितमवाहयामि, नित्यालभैनमवाहयामि, तत्पत्तीं सूत्रवतीमवाहयामि, वामे जगामवाहयामि. विश्वक्सेनाग्रमः इदमासनम् विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि, यज्ञं समर्पयामि, आचमनीयं समर्पयामि. विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि. विश्वक्सेनाग्रमः गुणोपहारं निवेदयामि, ताम्बूलं समर्पयामि, सर्वोपचारान् समर्पयामि. भवद्विज्ञातः सुपुण्याहं वाचयिष्ये, वाचतां सुपुण्याहं करोमि. करश्व प्रोक्षतम् अस्तो प्रजापतिप्रगतां प्रगतां भगवान् प्रजापतिः साम्यन्तघोरान् साम्यन्तपापान् साम्यन्त्वादीतकः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोरान् साम्यन्तपापान् साम्यन्त्वादीतकः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोरान् साम्यन्तपापान् साम्यन्त्वादीतकः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदाभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि तदे पदं समोढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारकन् विष्णोः कर्माणि पश्यतगतो अवतानि पुष्पसे इन्द्रस्सगज्जस्सका तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरादतं तद्विप्रासो पण्यवो जाग्रवागं वस्सविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कन्नेऽपि शृणुगामदेवा भद्रं पश्येमाक्षरुदित्राः स्तरैरङ्गैः सृष्टवागं सस्तनोभिर्वशे मदेवगितं हिनागः हतमण्डसरतो अन्तिदेवागत्राणश्चक्रादिरसं तनूना पुत्रा सौयत्र पितरो भवन्ति मानो मद्य क्रीडता घृर्गन्तो अहो अदन्तरिक्षमधर्माता सपिता सपुत्रः विश्वे देवादिपञ्चजनामतचरितं यत्पुण्यं नक्षत्रं तत्कुर्वीदवपुषं यदा वै सूर्यवदेति
अथ नक्षत्रन्नयति यावत् सूर्यो गच्छेत् यत्र गण्यं पश्येत् तावत् कुर्वीत गत्कारी स्यात् पुण्याः एव कुरुते प्राणानागम्य अस्यां शोतो श्रीनिवासस्वनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याग्रणे पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्रस्वस्तु न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पति ददातु प्राणानागम्य अस्यां शोतो श्रीनिवासस्वनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याग्रणे पुण्यामस्ते भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यामस्ते भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यामस्ते भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति रथ्यास्महव्यै नमसो मसद्या मित्रं देवमतिथेगन्नो अस्तु अनौराधा नविषा वर्धकन्तः तदञ्जीवमसरदस्सवीराः प्राणानागम्य अस्यां भूतो श्रीनिवासस्वनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याग्रणे पुण्याहं वर्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां पुण्याहं वर्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां पुण्याहं वर्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगिष्टामि अपवस्थानभोज्ये साधना आपो जनगता जनः अवमानस्वर्जनः पवित्रे विदर्शनिः यः पोता सपनात्मां पुणन्तु मादेव जनाः पुणन्तु मनवोधिगां पुणन्तु विश्व आगमः चदवेद पवित्रवदे पवित्रेण पुनाहिमां शुक्रेण देवतीत्यद अग्ने कृत्वा क्रतो हुम्रणो यत्ते पवित्रवक्षसि आग्नेयवितमन्तरां ब्रह्मतेन पुनीमहे उपाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुणति दैव्याघात् यस्यै भक्त्यै स्तनवो वेतपुष्टाः तगावतमाद्येषो वयज्ञस्यावदगौरगीणां वैश्वनरोऽसुभिर्मा पुनातो पादप्राणेने शिरोमघो भूः द्या वा पृथिवीपकसापगोभिः अर्धावरि यज्ञगे मा पुनीतां बृहद्भिस्सविदस्तुभिः परिचिष्टैर्देवन्नभिः आग्ने दक्षैः पुनाहिमां येन देवा अपुणतां येनापो दिव्यङ्गसः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरद्येति पृथिविस्सम्पृतकम्बसं सर्वकं सभूतमश्नाति स्वैतं मातरिष्मणा पावमानीर्यो वद्येति पृथिविस्सम्पृतकम्बसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्प्रमदोदकं पावमानी स्वस्यगनी ऋतुगाही पयस्वती पृथिविस्सम्पृतोर्धः ब्राह्मणे शपथकं पदं पावमानीर्दिशन्तनः इमं लोकमदो अमं कामान् समर्थगन्तनः देवी देवैः समावृताः पावमानी स्वस्यगनी गाही कृतस्थितः संवृतोर्जः ब्राह्मणे श्रमृतकं पदं येन देवा पवित्रेण आत्मानं प्रदेशदा तेन सहस्रधारेण अवमान्य पुनन्तु मां प्राजापत्यं पवित्रं ततोऽद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोऽविगं पूतं ब्रह्म पडीमहे इन्द्रस्वनीति सगमा पुनातो सामस्वस्यावृणः समीक्ष्य यमोराजा पुरुणाभिप्नातवान् तद्वेदामोड्डगन्त्या पुनातो तच्छम्यो नावृणीमहे गातुं विज्ञागा गातुं विज्ञपतके दैवी शस्त्रस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातवेषजं षण्णो अस्तद्वपदे पञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां देवार्तजो मार्जगन्तां दक्षिणागां दिशिमाषां पितरो मार्जगन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मार्जगन्तामुदीच्यां दिस्यापवोषधगो वनस्पतगो मार्जगन्तामूर्ध्वागां यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जगन्ताम् अधोधराधरेर्नागेभ्यो मार्जगन्ताम् अनोरणीयान् महतो मखीयानात्मा गुहायां निगतो सजन्तोः तमक्रतुं पश्यति वीतशोको धातु प्रसादात् भगवानमीशं सप्त प्राणा प्रवन्ति तस्मात् सप्ताच्युतः समिदः सप्त जिह्वा सप्त इमे लोका ये रुचरन्ते प्राणा गुहासगां निगिताः सप्त सप्त अतः समुद्रागर्गः सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधगौरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पृथिवी कवीनां षड्विप्राणां महिषो मृगाणां सेनो गृध्रा नागस्वधर्वना नागं सोमः पवित्र मर्त्ये तिरेभन्ने अजामेकां लकृष्णां बक्वीं प्रजां जनगन्तीकुं स्वरूपाम् अजोक्षेकोषमानोनसे तेजः आत्येन भुक्तभोगामजोऽन्यः वरुणागर्मः विश्वक्सेनागमः यदा सकं यथास्त्रं प्रतिष्ठापयामि स्वपनार्थं क्षेमाय पुनरागमनागच
వారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. అదుగో కలశంలో ఉన్నటువంటి ఉదకాన్నంతా కూడా పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసి ఆ తదుపరి సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పించబోతూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యం అన్నమాట. అంటే భగవంతునికి ప్రీతితో సమర్పించేది ఏదైనా కూడా స్వామి స్వీకరిస్తాడు. ఎందుకంటే ఆయన లోకానికే ప్రభువు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు అన్నమాట. అంటే స్వామివారిని మనం నామాలతో, భక్తితో, ప్రపత్తితో స్తుతి చేస్తే, పరిపూర్ణ శరణాగతితో కూడా అర్చన చేస్తే, ప్రసన్నమైనటువంటి మనస్సుతో మనం ధ్యానిస్తే, ప్రణామం ఆచరిస్తే సమస్త దుఃఖాల నుండి కూడా విముక్తిని కలిగిస్తాడన్నమాట. ఎందుకంటే మానవ జీవిత అత్యున్నత లక్ష్యం ఏది అనంటే అదిగో సాక్షాత్తు దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని పూజించి ధ్యానించి నామస్మరణ చేసి మోక్షాన్ని పొందటము అనేటువంటిది కూడా వైఖానస ఆగమాల్లో ఆరాధనా విధానాన్ని కూడా చెప్పాడన్నమాట. అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తి మార్గాలైనటువంటి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనేటువంటివి ప్రీతికరంగా చెప్పబడ్డాయన్నమాట. కలియుగములో ఎప్పుడూ కూడా చంచలములైనటువంటి మనస్సు కలిగినటువంటి మానవులందరికీ అత్యంత కరుణతో సులభసాధ్యంగా మరి ఐహిక ఆముష్కం ఫలాలు పొందటం అనేటువంటిది ఇదిగో స్వామివారి యొక్క అర్చా విధానం ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పి కూడా శాస్త్రాల్లో చెప్పబడిందన్నమాట. ఎందుకంటే మరీచి ఆనంద సంహిత ఏమని తెలియజేస్తుంది అనంటే కృతేతు మానసం శ్రేష్టం త్రేతాయాం యుజనం పరం ద్వాపరే ప్రతిమర్త్యా చ కలౌ చింతనముత్తమం చతుష్వపి యుగేష్వేవం విశేషస్తు యుగే యుగే మంత్రోచ్చార క్రియాద్రవ్య ధ్యానభావాంగ పంచకం. అంటే కృతయుగం అనేటువంటిది మానస పూజ శ్రేష్టమైందిగా చెప్పారండి. ధ్యానమాత్రం చేతే పరమాత్మ ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడట. అదే త్రేతాయుగములో అయితే యజ్ఞకార్యాలు విశిష్టమైనవిగా చెప్పబడ్డాయి. అదే ద్వాపరయుగములో అయితే విగ్రహారార్చన, మరి ఈ కలియుగములో స్వామివారి యొక్క నామస్మరణ అనేటువంటిది కూడా ఉత్తమోత్తమైనది అని చెప్పి మరీచి ఆనంద సంహిత పేర్కొంటూ ఉన్నది. అందుకే సర్వాధారుడు, సనాతనుడు, అప్రమేయుడు, అచించుడు, నిర్గుణుడు, నిష్కలుడు అయినటువంటి పరమాత్మను భక్తి ప్రపత్తులతో మనము ధ్యానం చేయాలన్నమాట. ఎందుకంటే శ్రేష్టమైనటువంటి ఆరాధనా విధానము అనేటువంటిది కూడా వైఖానస భగవత్ శాస్త్ర విధిగా శాస్త్రాల్లో పేర్కొనబడింది. కాబట్టి ఈ సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా విధిగా స్వామివారికి నిర్వర్తించారు. అంటే స్వామి పిలిస్తే పలుకుతాడనమాట. సకలములైనటువంటి లోకాలన్నిటికీ కూడా దేవదేవుడిగా కూడా కీర్తించబడుతూ ఉంటాడు. అదిగో స్వామివారికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. భక్తికంగా వీక్షిద్దాం. సర్వోపచారాన్ సమర్పయామి. ఓం దస్తనామస్సు నాభగస్వస్తి దేవేతర నర్వణః స్వస్తి పూషా అసురో దదాతన స్వస్తి ద్యావా పృథివీషు చేతనా స్వస్తగే వయబ్రవామహే సోమం వస్తి భువనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం దుస్తగే స్తగ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యారుస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంత్రభో స్వస్తగే స్తునో రుద్రపాత్తం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి రేవతి స్వస్తి నగింద్రశ్చాస్తునోదితే కృతే స్వస్తి బంధామనుసరేమ సూర్యచంద్రమసా ఆవివ పునర్దతాజ్ఞతా జానతా సంగమేమహే స్వస్తగనంతార్క్షమరిష్ణే మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నవింతసకం సమత్స బృహద్య శోణావివారుహేమ అం హోముచ మాంగిర సంగగంచ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్షం ప్రగతబానిశ్చరణం ప్రపద్యే స్వస్తి సంభాదే శుభగన్నో అస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా అదుగో దీక్షాకంకణ ధారణ ప్రారంభించబోతూ ఉన్నారు. పూజాధికాలు నిర్వర్తిస్తూ సర్వమంగళకరుడైనటువంటి స్వామివారి యొక్క దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లిరువురికి కూడా వామహస్తాలకి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. స్వామి జగద్రక్షకుడు కాబట్టి రక్షణ తత్వము అనేటువంటిది స్వామివారికి స్థితికారకత్వముగా కూడా మహావిష్ణువుది చెప్తూ ఉంటారు.
సకలములైనటువంటి అంటే వైష్ణవాలయాల్లో కూడా పంచబేరములైనటువంటి వాటిని ఆగమోక్తంగా ప్రతిష్ఠించి నిత్యం ఆరాధన చేస్తే లోకములో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉంటారట. ఎందుకంటే పంచమూర్తుల్లో ఆదిమూర్తి అనేటువంటిది విష్ణువుగా చెప్తారు. ఆ మూర్తి భేదాలే మిగిలినటువంటి 4 రూపాలు విష్ణువు, మహావిష్ణువు, సదావిష్ణువు, వ్యాపినారాయణమూర్తిగా కూడా చెప్తారన్నమాట. అంటే మనం విష్ణువు అంటే మూల విరాట్ అంశమే పురుషుడు భోగ శ్రీనివాసమూర్తి, మహావిష్ణు అంశమే సత్యస్వరూపుడు మలయప్ప స్వామి అని చెప్పి మన చేత పూజలు అందుకుంటూ ఉంటాడు. సదావిష్ణు అంశమే అచ్యుత స్వరూపంగా ఉగ్ర శ్రీనివాసుడు అని చెప్పి చెప్తారు. వ్యాపి నారాయణ అంశమే అనిరుద్ధమూర్తి అన్నమాట. అంటే కొలువు శ్రీనివాసునిగా కూడా పూజలు అందుకుంటూ ఉంటారు. అంటే వాటి గుణాలు ధర్మజ్ఞాన ఐశ్వర్య వైరాగ్యాలన్నమాట. అంటే ఈ 5 మూర్తులు ఏంటయ్యా అంటే పంచవ్యూహాలుగా కూడా చెప్పబడ్డాయి. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి స్వరూపాలు అన్నమాట. ఈ 5 కూడా పంచవిధ వ్యూహాత్మకంగా కూడా శ్రీమన్నారాయణుని యొక్క స్వరూపాన్ని ప్రతిబింబజేస్తుంది అని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడితే విష్ణువర్చన నవనీతం అనేటువంటి వైఖానస సంహిత ఈ పంచబేరాల గురించి చెప్తూ ఒక మాట చెప్పింది. ధ్రువంతే గ్రామరక్షార్థం అర్చనార్థం తు కౌతుకం స్నానార్థం స్నాపనం ప్రోక్తం ఉత్సవార్థమథోత్సవం బల్యర్థం బలిబేరంచ పంచబేరాన్ ప్రకల్పయేత్. మన దేహానికి ఎలాగైతే పంచప్రాణాలు ఉంటాయో అలాగే విమానానికి కూడా 5 మూర్తులు ఉంటాయి అని చెప్పి చెప్పబడిందన్నమాట. ఎందుకయ్యా స్వామివారి యొక్క ఈ ధ్రువబేరము అని అంటే స్వామివారి ప్రతిష్ట అనేటువంటిది ఆ ధ్రువబేరము యొక్క ప్రతిష్ట సర్వలోకాలకి సుఖశాంతి సమృద్ధిని కలుగజేస్తుందట. మరి సమస్తములైనటువంటి కామ్యాలు పొందాలి అని అంటే భక్తులంతా కూడా అర్చక ముఖ్యంగా నివేదించేటటువంటి పూజల కొరకు కౌతుక బేరం ఉండాలి అని చెప్పి చెప్పారు. అందుకే ఆలయాల్లో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మొన్ననే మనం చూసాం దసరాలప్పుడు స్వామివారికి ఎంతో విధిగా ఆశ్వీజ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వర్తించారు. ఆ ఉత్సవాల్లో భాగంగా జరిపేటటువంటి స్నపనం కోసం స్నపన బేరం ఉండాలట అభిషేకం కొరకు. అలాగే ఉత్సవాలన్నీ కూడా భక్తజనరంజకంగా నిర్వహిస్తారు కాబట్టి ఆ ఉత్సవ బేరాన్ని అక్కడ ఉన్నటువంటి పరివార దేవతలకు నివేదనాదులను కూడా పర్యవేక్షించడానికి బలిబేరాన్ని కూడా విధిగా ప్రతిష్ఠించి ఆరాధిస్తారట. అదిగో స్వామివారి దక్షిణాహస్తానికి పూజాధికాలు నిర్వర్తించినటువంటి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని అదిగో చేపట్టబోతూ ఉన్నారు. స్వామివారికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద స్వామిని రక్షించమని చెప్పి అందరూ కూడా ఆ ఏడుకొండలవాడిని అందరూ కూడా కోరుతూ ఉంటారు. ఎందుకంటే స్వామి మనం ఇందాకనే చెప్పుకున్నట్టుగా విష్ణు సహస్రనామంలో కూడా అంపశయ్యపోయినటువంటి భీష్మాచార్యులు వారిని ధర్మరాజు ఒక మాట అడిగాడట. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం. లోకములో ఉత్కృష్టమైనటువంటి దైవం ఎవరు? ఏ దైవాన్ని ఆరాధిస్తే మానవాళికి శుభాలు కలుగుతాయి అని చెప్పి అడిగినటువంటి ప్రశ్నకే చక్కటి సమాధానం విష్ణు సహస్రనామం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతభృద్భావో భూతాత్మ భూతభావన అని చెప్పి అనంతములైనటువంటి స్వామివారి యొక్క నామాల్ని కూడా కీర్తించారండి. అదిగో మహాలక్ష్మి అమ్మవారికి పూజాధికాలు నిర్వర్తిస్తూ వామహస్తానికి కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. సకల మంగళకరి అమ్మవారు రేపు దీపావళి ఆస్థానం కూడా మన తిరుమల దేవస్థానం కూడా చేపట్టబోతూ ఉన్నదండి. అంటే మహాలక్ష్మి అమ్మవారు ఎంత విధిగా అమ్మవారిని కూడా మహాలక్ష్మి పూజ కూడా ఎంత విధిగా నిర్వర్తిస్తారో మనందరికీ లోకమంతా కూడా మరి ఆరాధించేటటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే అమ్మవారు ఒక మాట చెప్పారట. భూలోకంలో ఎవరైతే నన్ను స్తోత్రాలతో స్తుతిస్తారో మారేడు దళాలతో అర్చిస్తారో వారంతా కూడా గొప్ప గొప్ప స్థానాలు పొందుతారట. అలా స్తుతించేటటువంటి మానవులందరూ కూడా ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి పురుషార్థాల్ని పొందుతారట. అంటే అమ్మవారిని స్తుతించినటువంటి వారికి ఐశ్వర్యము, దీర్ఘాయువు, విద్య, తేజస్సు, పుత్ర సంతానాదులు పొంది చివరికి మోక్ష సామ్రాజ్యాన్ని కూడా పొందుతారు అని చెప్పి వరాహ పురాణంలో సెలవిచ్చారండి. అఖండైర్బిల్వపత్రై మామర్చయంతి నరా భువి స్తోత్రేణానేన ఏ దేవా నరాయుష్మత్కృతేన వై ధర్మార్థ కామ మోక్షాణం ఆకరాస్తే భవంతి వై ఇదం పద్మసరో దేవా ఏకేచన నరా భువి. అంటే బ్రహ్మాది దేవతలు కూడా అమ్మవారిని స్తుతించారట.
అదిగో పూజాధికాలు నిర్వర్తించి మహాలక్ష్మి అమ్మవారి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ అమ్మవారు చూడండి సకల లోకాలకు మాతృమూర్తి అండి. బ్రహ్మతేజ సంపన్నురాలు, చిరునవ్వులొలికించే ప్రశాంత ముఖ వచ్చస్సు మన అమ్మవారిది. పద్మముల వంటి కన్నులు, ముఖకాంతులు, మారేడు వనాల్లో నివసించేటటువంటి శ్రీమన్నారాయణుడికి ఇష్టురాలుగా కూడా అనేకానేక సుగంధ ద్రవ్యాల్ని లేపనంగా చేసుకుని సర్వాభరణ భూషితురాలుగా వేద విద్యా స్వరూపిణిగా పద్మహస్తగా అమ్మవారు దయామృత వీక్షణాలు ఎవరమైతే కురిపిస్తుందో వారంతా కూడా బ్రహ్మ ఇంద్రాది పదవులు కూడా పొందుతారట. అదిగో పూజాధికాలు నిర్వర్తించి మన భూదేవి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. మనం సకలములైనటువంటి వరాహస్వామి యొక్క అంకశీంపై అలరారుతూ మనం తిరుమల వెళ్ళినప్పుడు ముందుగా ఆ వరాహస్వామి అంకశీంపై అలరారేటటువంటి ఈ భూదేవి మాతను కూడా మనం దర్శనం చేసుకుంటాం. సకలములైనటువంటి లోకాలన్నింటినీ కూడా భరించేటటువంటి తల్లి ఎవరు అని చెప్పి అంటే ఇదిగో ఈ భూమాతే. ఆ అమ్మవారికి ఒక మంత్రాన్ని కూడా వరాహస్వామి ఉపదేశించారట. ఓం శ్రీ వరాహాయ ధరణీ ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకుని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధన సంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి కూడా శాస్త్రాల్లో చెప్పారండి. అదిగో అమ్మవార్లిరువురికి దీక్షా కంకణ ధారణ అనంతరం స్వామివారికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించిన తరువాత అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షా కంకణ ధారణ నిర్వర్తించుకొని అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ సకలములైనటువంటి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించటానికి దేవదేవుడైనటువంటి ఆ స్వామిని ప్రసన్నం చేసుకోవటానికి కూడా అదిగో సకలములైనటువంటి దేవతల్ని కూడా యజ్ఞముఖంగా ఆహ్వానించబోతూ ఉన్నారు. మనమే కాదండి, స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేటటువంటి భాగ్యం లోకములో ఉన్నటువంటి అనేక లోకాల్లో ఉన్నటువంటి దేవాతి దేవతలందరినీ కూడా ఇదిగో యజ్ఞముఖంగా ఆహ్వానించబోతూ ఉన్నారు. ఎందుకంటే స్వామికి అనేకుల శేషాచలంలో ఆనాడు వివాహ వేడుకకు కూడా మరి నారాయణవనంలో జరిగినటువంటి ఆ వివాహ వేడుకకి సకలములైనటువంటి దేవతాగణం కూడా ఇదిగో ఈ శేషాచలం చేరుకుందండి. दैव्याहोतारावणन्तपूर्वैरिष्टास्यामधर्मासुवीराः उद्दण्यमानमस्य अमेद्यं वाप्मानमजमानस्सकन्तो शिवानुसन्तप्रदशस्रशन्नो माता पृथिवी शोकसाता तत्सवितर्वरेण्यम्बर्गो देवस्य धीमहि दिगो न प्रचोदयात् गतप्रदेको गतगो निरग्ने गतैः समिद्धो गतमस्यान्नम् गतप्रशस्ताजगतो भगन्ते गतं पिबन्स गदायक्षदेवान् अवधिरमुन्यस्व स्वस्तिरमुन्यस्व देवसवितप्रसुवा तत्सवितर्वरेण्यम्बर्गो देवस्य धीमहि दिगो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विधीमतस्तुरचो वेन आपः स भूत्न्यापमा अस्य विष्टासतश्चुणुतश्च वः ॐ ब्रह्माणमवाहयामि प्रजातिमवाहयामि हिरण्यगर्भमवाहयामि पितामहमवाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो भैरकं सोमो अर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं ददातो साधन्यं दत्तकं सवेयं पदस्रणं योगदास तस्मै ॐ सोममाहयामि यज्ञाङ्गमवाहयामि इन्दुमवाहयामि चन्द्रमवाहयामि सोमागर्मः इदमासनं ब्रह्मसोमादिभ्यो नमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमादिभ्यो नमः गुणोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि समप्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धकत्वन्नागस्तपृष्टेजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृतां मित्रलोकस्तत्रैवं विज्यमानं च देहि ॐ प्रोणक्ष पात्रादातावमादाग पवित्रे एस्तो वैष्णव्येस्तो यज्ञेस्तो वायुपूतेस्तो विष्णोर्मनसा पूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवे त्वा अन्तरिक्षागत्वा पृथिव्यै त्वा पोषागत्वा आदित्यव्यञ्जनमसि पूर्णामृतन्तास्तृणामि पाठस्थं देवेभ्यः विष्णवे नमः विष्णोस्तूपोऽसि इति प्राच्यां दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो विष्णोस्तूपोऽसि पश्चिमतो विष्णोस्तूपोऽसि विष्णुमवाहयामि महाविष्णुमवाहयामि सदा विष्णुमवाहयामि व्यापिनमवाहयामि शतासि कृतासि ध्रुवासि तारुणासि वनस्पत्यो देवेभ्यो शुन्दस्व पृथिव्यापो गृहीष्यामि
ब्रह्मण्णव प्रणेष्यामि यजमानवाचं यच्छ सोमाव प्रणेष्यामि यजमानवाचं यच्छ प्रणययज्ञं देवतावर्धयत्तन्नाकस्य पृष्ठेजमानो वस्तु सप्तऋषीणागं सुकृतां मित्रलोकस्तत्रैव किमानं च देहि ॐ प्रणग को प्रणयदेवीनागंसादिगन्त्रः संबिठन्तां दृढपात्राणि देवयज्ञागे दक्षिणप्रणदो ब्राह्मण तीर्थेन ममाहयं ब्रह्मणममाहयमिन्द्रममाहयमग्निममाहयं सोममाहयमग्निशोमनमाहयामि ब्रह्मणममाहयमिन्द्रममाहयं सोनमाहयं मृतममाहयं रुद्रनमाहयामि अपौपस्पस्य श्रेष्ठममाहयं बृहस्पतिममाहयं मित्रममाहयं वर्णममाहयम् आदित्यनमाहयामि अस्त्रममाहयं पुषणममाहयं वृक्षमाक्षे सोममाहयामि उपासृज्ञस्वान् देवान् सर्वदेवानमाहयामि आज्यपात्रे गुणेष्णुरपामि इन्द्राष्णुरपामि ऋभ्योष्णुरपामि मरुद्भ्योष्णुरपामि रुद्रेभ्योष्णुरपामि अपौपस्पस्य श्रीविष्णुरपामि बृहस्पतिष्णुरपामि मित्रायष्णुरपामि वरुणायष्णुरपामि आदित्येभ्योष्णुरपामि अस्भ्यां पूष्णेष्णुरपामि कक्षायष्णुरपामि सोमायष्णुरपामि औपासज्ञाष्णुरपामि विश्वेभ्यो देवेभ्यो शुण्डरपामि स्वदेवेभ्यो शुण्डरपामि आज्यं त्रिपदशगामि चिरं त्रिपदशगामि अग्ने ज्योतिरसि सविदस्वाहा अमृतवशिवा नमसि अन्ततकं रक्षो अन्तरिता अरातयः चतुष्टकं रक्ष प्रत्युष्टा अरातयः चित्पदस्थापना तच्छेदेन वसो सूर्यस्य अस्य विस्मः वाक्पदस्थापना तच्छेदेन वसो सूर्यस्य अस्य विस्मः देवस्था सवितापना तच्छेदेन वसो सूर्यस्य अस्य विस्मः करसम्पूर्णा वा सवितो गृहीत्वा मूलाग्राभ्याङ्कतज्ञस्पर्शयित्वा अभ्यच्छ अक्षता आज्य चरुभिः इमामे अग्निष्टकाभ्यनमः सन्तो इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरृतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजराप्रवे नमः पङ्क्तिरासे नमः अवसर्पणे नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः मधुरमन्यस्व स्वस्तिरमन्यस्व देवसवितप्रसमा ॐ अगन्तगत्व आत्मानवेदस्तेनेत्यस्तवद्दस्व चेर्धवद्दगचास्मानवतया ब्रह्मक्षेणान्नाद्येन समेदगस्वाहा वायुव्यादाग्नेगान्तं प्रजापतये स्वाहा नृत्याधीशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपौपस्पस्यां श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्भ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षे सोमाय स्वाहा औपासनज्ञाय स्वाहा स्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा तर्ग्याभिगार्ग्याचलं सावित्रा गृहीत्वा च काव्यागते ज्योति ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अवितरमग्रस्ता अवितरमग्रस्ता स्वस्तिरमग्रस्ताः देवसवितप्रासाभिः प्राणानागम्या अस्यां भूतो श्रीनिवासवनः वैवाहिकमहोत्सकन्माङ्गमुपासनाग्नो आघारान्ते स्वदोषप्रायश्चित्तार्थम् अतो देववैष्णवोदर्घोष्ये अदिरपुण्यस्व स्वस्तिरपुण्यस्व देवसवितप्रसुमा ॐ मतो देवा अवन्तनो गतो विष्णुविचक्रमे पृथिव्या सप्तधा विस्वाहा इदं विष्णुविचक्रमे त्रेधानदे पदं समूढवस्य भागं सुरे स्वाहा त्रीणि पदावचक्रमे विष्णुर्गोपा अधा आभ्यः तो धर्मानुधारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो प्रतनस्पदे इन्द्रस्य गजस्सका स्वाहा तद्विष्णोः परमं पथकं सदा पश्यन्ति सूर्यः दिवचक्षुरागतग् स्वाहा हदिप्रासो भण्यवो जाग्रागं सविन्दते विष्णोर्यत्परमं पथग् स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ शिवस्वाहा ॐ भूर्भुवस्वाहा अतिरमग्रस्ता स्वस्तिरमग्रस्ताः देवसवितप्रासाभिः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
నమ్ముకుని ఉన్నతి మొక్కలు చూచేరొకరొకరు. పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే పూల దండలు తీసి పువ్వులియరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు. గగనద్దాలు చూపరి తతితో బాగాలియరే గగనద్దాలు చూపరి తతితో బాగాలియరే మొగరు దేర కస్తూరి ఉండలియరే దేవుడు దేవియునది వ్యాప్తే చోమాగురాకాశవధంకార వ్యక్తా వ్యక్తసప్తాభరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం ఆతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాగమానస్య పణిరాజస్య శేషస్య సహస్రపణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిక్తంతే శుండాత్తండోత్తంబితే అమరావతీ తేజోవతి సంయమని రక్షోపతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురే విరాజితే ఇంద్రాగ్నేయమనిరతి వర్ణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకా లోకాచలవలగతే లవనే క్షుసాక్షిరసిద్ధోదకాఖ్య సప్తార్ణవపరివృతే జంబోప్లక్షకుసక్రుంజసకసాల్మలే పుష్కరాఖ్య సప్తద్దీపద్దీపితే మాహేంద్రమళిక సుదృక్షవత్ వింధ్యపారిజాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుడ హరీలావత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణకగురువర్షాఖ్య వర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకబస్తి పున్నాగంధ్రవ సౌమ్యవర్ణభరతాఖ్య నవకండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమో అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పురదిగ్భాగే మేరోర్దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధో మమ అనేక జన్మసో ఇక జన్మని చ హే దక్షిణపర్యంతం బాల్యవ్వన కౌమారవార్ధకేషు రస ప్రకాశే చ ఆవర్త అనావర్త మహాపాతకాది సమస్తక్షగార్థం దశపూర్వేషాం దశాపరేషాం మద్దం స్యానాం మాతృవం స్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతపసంగాత కాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య శ్రీహరలోకే నివాసిద్యర్థం ద్విగుణీకృత అగ్నిష్టోమతిరాత్రాప్తోర్యామ శాంతవన వాజపేయ పౌండరీక అశ్వమేధాధీశకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి
चिरविदमोक्षबलसिद्ध्यर्थं श्रीविकणो मुनीन्तमतानुसारिभिः भृग्वादन्मन्वादिष्टादिभिः दिव्यमहर्षिभिरुक्त गृह्यधर्मशास्त्र पुराण इतिहासप्रतिपादितकन्यादानकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीनन्दकशारङ्गादि द्विपञ्चायतरस्य श्रीमत वैकुण्ठनायकस्य श्रीमद्वैकानसगवच्छास्त्रोक्तमार्गेण आङ्गेर्षभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य पञ्चव्यूहविभेदेन प्रवर्तमानस्य परतत्त्वव्यूह अन्तर्गामी अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गेर्षभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थले कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राग आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमनगणविजृम्भित पादारविन्दस्य अर्चावतार प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राग आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवाग भक्तलोकपरिपालनाग किरीटहारकेयूर दिव्याभरणभूषिताग श्रीवत्साङ्कितवक्षस्काग दिव्यकौस्तुभालङ्कृताग दिव्यपीताम्बरधराग दिव्यमाल्याशोभिताग प्रपन्नपारिजाताग निजावताराग स्वर्णगरुडवाहनारूढाग अचिन्त्यात्मतनित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराग सकलशाखाध्यागिनो अखिललोकपवित्रगोत्राग षड्नक्षत्रे मकररासौ जाताग श्रीश्रीनिवासस्वामी परब्रह्मणे वराग भार्गवत्स्यवन आप्नवान और वेदल पंचानुषयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्त्रनिवासिनीं आनन्दगुणात्मकां मूलप्रकृतिरूपां उत्तरवृणनक्षत्रे कन्यारासौ जातां भृगोः सङ्कल्पधनकां श्रीदेवी नाम्नुवां कन्यां प्रणीमहे दास्यामि काश्यपावत्सारणैतिवत्रगानुषयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गी रेवतीनक्षत्रे मीनरासौ जातां कृषभप्रजापतेः सङ्कल्पधनकां भूदेवी नाम्नुवां कन्यां मणिमहे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणे युतां दास्यामष्टवेतव्यं ब्रह्मलोकजगेशगा कन्यां तलङ्कृतां साध्वीं श्रीलागसमेधसे प्रगतोऽहं प्रगच्छामि जन्मकामार्तिसिद्धगे विश्वम्बरा सर्वभूता साक्षिणः सर्वदेवता इमां कन्यां प्रदास्यामि प्रीणातकमलापतिः कन्यादानमुहूर्तः मुहूर्तोऽस्तु। స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. స్వామివారికి అదిగో మాంగళ్య ధారణ కూడా కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అమ్మవార్లు ఇరువురికి కూడా మాంగళ్యం తందుతున్నానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై ఇదిగో స్వామివారికి ఇటువంటి కళ్యాణాదులన్నీ కూడా జరిపిస్తూ ఉంటారు. మాంగళ్య ఆరాధన జరిపి సర్వమంగళకరుడైనటువంటి స్వామివారి హస్తాలకి తాకించబోయేటటువంటి అతి మంగళములైనటువంటి మంగళసూత్రాలను శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారండి. అదిగో ఆనాడు అరుణోదయ సమయము అనేటువంటిది ముహూర్తమాసన్నమైందట. వశిష్ఠ మహర్షి ఆనాడు ధరణీదేవిని ఆకాశరాజును కూడా పిలిచి శ్రీనివాసునికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిచ్చారట. ఇలా ప్రతిరోజు నిత్యం కళ్యాణోత్సవం మనం స్వామివారిది వీక్షిస్తూ ఉంటాం. ఈ కళ్యాణోత్సవంలో ఎంతోమంది పాల్గొంటూ స్వామివారి కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఎంతోమంది చూస్తూ ఉంటారు. మరి
ఈనాడు జరుగుతున్నటువంటి ఈ కళ్యాణోత్సవ వేడుక ఆనాడు ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో ఒక్కసారి మనం తెలుసుకుంటే, ఆనాడు నారద మహర్షి ఒక మాట అన్నాడట కుబేరునితో, ఓ భక్త కుబేరా, మరి స్వామివారి వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి వివాహం జరగబోతుంది అని చెప్పి నీకు తెలుసు కదా, కాబట్టి స్వామివారికి ధన సహకారం చెయ్యమని చెప్పి కూడా చెప్పాడట. అప్పుడు కుబేరుడు సంతోషించి 3,364 కోట్ల రామనిష్కమాలనిచ్చి పత్రం రాయించుకున్నాడట. మరి ఆనాడు సాక్షులుగా బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు కూడా సంతకాలు పెట్టారట. వెంటనే శ్రీనివాసస్వామి ఆ కుబేరుని పిలిచి, నీవిచ్చినటువంటి ధనాన్ని కలియుగంలో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతములో వడ్డీ అసలు మొత్తం చెల్లించగలవాణ్ణు అని చెప్పి అంటే, నారదుడు కుబేరుడు మిక్కిలి సంతోషించి స్వామివారి వద్ద సెలవు తీసుకొని వెళ్ళారట. మరి కళ్యాణానికి ధనం సమకూరితే స్వామివారికి ఆనందం కలిగి గోవిందరాజస్వామిని పిలిచి మరి విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా వసతి గృహాలు నిర్మించమన్నారట. వెంటనే గోవిందరాజస్వామి మరి విశ్వకర్మను పిలిపించి వివాహానికి మందిర ప్రాంగణాలు, మంటపాదులు, పచ్చన పందిళ్ళు, మొగల పువ్వు తోరణాలతో కూడా ఇదిగో ఈ శేషాచలాన్ని కలియుగ వైకుంఠంగా చేయించారండి. ఆయన చేతిలో ధనరేఖ ఉండటం చేత ఒక వంతు ధనం ఖర్చు చేస్తూ ఉంటే ధనరాశిలో 4 వంతులు ధనం ఎక్కువ అవుతూ ఉన్నదట. అందుకేనేమో శ్రీనివాసస్వామి తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామికి ఆ కార్యాన్ని అప్పగించాడండి. ఉకులామాలికను పిలిచి, అమ్మా శుభలేఖలు ఎవరోరికి పంపాలి అని చెప్పి అడిగాడట. అప్పుడు ఉకులామాత అన్న మాట చూడండి ఎంత గొప్పగా ఉందో. నాయనా, నీవు దేవదేవుడివి, విశ్వంలో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే, కాబట్టి 14 లోకాలకు శుభలేఖలు అందచేయటము ప్రస్తుతం నీ కర్తవ్యము అన్నదట. చూడండి, మనము మన ఇంట్లో వివాహం జరిగితే మన బంధుమిత్రులను మాత్రమే మనం పిలుచుకుంటాం. మరి స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి ఈ వీక్షించేటటువంటి మహద్భాగ్యం కూడా అందరికీ కలిగి స్వామివారి యొక్క అనుగ్రహము, కృపాకటాక్షాలన్నీ కూడా అందరి మీద పయనించడానికి ఇదిగో ఇటువంటి శ్రీనివాస కళ్యాణాలు అని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మరి లోకమంతా కూడా జరుగుతూ ఉంటాయి. మరి 14 లోకాలకి ఆ శుభలేఖలు అందించాలి అని అంటే ఎవరికి అప్పగించాలా అని చెప్పి ఆలోచిస్తే స్వామివారు గరుత్మంతుడిని రప్పించాడు. శుభలేఖలు అందించమని చెప్పారు. మరి ఆహ్వానాలు అందిన వారంతా కూడా ఇదిగో ఈ శేషాద్రికి పయనమయ్యారు. మరి అందరూ బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, శచీదేవి, నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, అత్రిమహాముని, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, మరి వశిష్ఠుడు, కౌండిన్యుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, మరి గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, యక్ష, సిద్ధసాధ్యులు, మరి ఎందరో దేవతా గణమంతా కూడా ఇదిగో స్వామివారి కళ్యాణానికి విచ్చేశారండి. మరి ఇంతమంది కళ్యాణానికి విచ్చేస్తే వారందరికీ కూడా పంచపక్ష ప్రమాణాలు ఎలా తయారు చేయించారు, దానికి ఆ కార్యాన్ని ఎవరికి అప్పగించారు అని అంటే అగ్నిదేవుడే మరి ఆ కార్యాన్నంతా కూడా చూస్తూ ఉన్నాడట. మరి ఒక్కొక్క దేవతా పరిగణం ఒక్కొక్క రకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారండి. వాయుదేవుడు పరిమళ ద్రవ్యాలన్నీ కూడా వెదజల్లుతూ ఉన్నాడట. మరి అలాగే సుమతి, అనసూయ, పార్వతి, సావిత్రి, సరస్వతి నలుగు పెడితే గంధర్వాంగనులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చామరాలు వీశారట. స్వామివారికి మంగళ స్నానాలు చేయించి కస్తూరి తిలకం దిద్ది పట్టు జలధారి పీతాంబరాలతో అలంకరించారట. చూడండి, స్వామివారు కళ్యాణ గుణాభిరాముడై ఏ విధంగా ఆనాడే శోభాయమానంగా మరి వజ్ర వైఢూర్య నీల గోమేధిక మరకత మాణిక్య పుష్పరాగ నవరత్న ఖచ్చితములైనటువంటి కిరీట మకర తుండలాలతో కూడా స్వామివారిని అలంకరించి గరుత్మంతునిపై కూర్చుండబెట్టారట. మనం ఈనాడు స్వామివారిని చూస్తాం ఎంత వైభవోపేతంగా స్వామివారు సకలములైనటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా కలిగి ఉన్నారా, సకలములైనటువంటి భక్తులందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి ఆ దేవదేవుడు సకలములైనటువంటి మరి ఏవైతే మంగళవాద్యాలు ఆనాడు మోగుతూ ఉన్నాయో శేషాచలం వీడి నారాయణవనానికి కూడా ప్రవేశించారట. మరి అక్కడేమన్నా ఆకాశరాజు స్వామివారి కళ్యాణానికి ఏమైనా తక్కువ చేశాడా అంటే కాదు, చలువ పందిళ్ళు వేయించాడు. పచ్చని తోరణాలు కట్టించి 4 దిశలు కూడా శోభాయమానంగా పంచరంగులతో కూడా ముత్యాల ముగ్గులు వేయించాడండి. మరి కన్నులు మిరుమిట్లు గలిపేటటువంటి కాంతులు వెతజల్లేటటువంటి దీపాలతో అలంకరించారండి. మరి వాద్యాలన్నీ కూడా ఏర్పాటుగా ఉంచి మరి ముత్తైదువులందరినీ రప్పించి పద్మావతీదేవికి నలుగు పెట్టించి మరి పన్నీటి స్నానాలు చేయించి పట్టు వస్త్రాలతో కూడా అలంకరించి మరి రత్న ఖచ్చిత ఆభరణాలన్నీ కూడా అలంకరింపజేశారు. ఒక వివాహం అంటే ఎంత గొప్పగా ఉంటుందో ఆనాడే శ్రీనివాస స్వామి కళ్యాణాన్ని చూసినటువంటి వారంతా కూడా స్వామివారు
మరి ఆకాశరాజు శ్రీనివాసునికి ఎదుర్కోలు గావించడానికి మంగళవాద్య సమేతుడై సామంతాది మంత్రులతో కూడా శ్రీనివాసుని సంధించి గజవాహనంపై కూర్చుండబెట్టారట. మరి దివ్య సుందరమైనటువంటి మరి ఆనాడు ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి ఈ కళ్యాణోత్సవం అనేటువంటిది మరి ఆనాడు పురోహితులుగా అర్చకులుగా ఎవరున్నారు అని చెప్పి అంటే సాక్షాత్తు వశిష్ఠ మహర్షి, బృహస్పతి, బ్రహ్మదేవుడే వేదమంత్రాలందరూ కూడా పఠనం చేస్తూ ఉన్నారట. ధరణీదేవి పద్మావతి అమ్మవారిని పెళ్లిపీటపై కూర్చుండబెట్టి ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే శ్రీనివాసునికి కన్యాదానం చేశారండి. అంత గొప్పగా కన్యాదానం చేసిన కార్యక్రమాన్ని ఇప్పుడే మనం వీక్షించాం. అదిగో స్వామివారికి పూజాధికాలు నిర్వర్తించి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి ఈ మంగళసూత్రాలను సర్వమంగళకారి అయినటువంటి అమ్మవార్లు ఇరువురికి కూడా అదిగో ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆవిర్బభూవ భగవాన్ వరాహ వపురీశ్వరః కోటీరకోటి విలసన్మణికుండలమండితః. ప్రజాపతిः సమగం రాజానమసృజత తంత్రగా వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిः సమగం రాజానమసృజత తంత్రగా వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదః సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తోస్తు.
तदयकं राजा वरुणोन्नतां प्रदे यज्ञस्त्रे पौत्रकण्डरोधात् स्वाहा इमामग्निस्त्रागतां गार्गभत्य प्रजामस्यै नैतदीर्घमायुः असोऽन्यपस्था जीवतामस्तु माता पौत्रमानन्द अभिप्रपत्तिदाक स्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ शिव स्वाहा ॐ भूर्भुवस्सुवः स्वाहा अवितरमक्कस्ताः देवसवितप्रासाभिः प्राणानागम्य श्रीनिवासप्रभा वैवाहिकमहोत्तकर्माङ्गमुपासनाग्नो राजहोमं करिष्ये अवितरमुन्यस्व अवितरमुन्यस्व स्वस्तिरमुन्यस्व देवसवितप्रसव इमान् लाजानामित्यभिगार्य इमान् लाजानात्मामे समृद्धिकरणान् मम तुभ्यं च संवधनात् तदग्नेरणुमन्यताम् यन्नार्यपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवधनात् तदग्नेरणुमन्यताम् इयन्नार्यपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवधनात् तदग्नेरणुमन्यताम् इयन्नार्यपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ शिव स्वाहा ॐ भूर्भुवस्सुवः स्वाहा अवितरमक्कस्ताः देवसवितप्रासाभिः प्राणानागम्य अस्यां भूतौ श्रीनिवासवर्हा वैवाहिकमहोत्सकर्माङ्गमुपासनाग्नो हदहोमान्ते सदोषप्रायश्चित्तार्थं मतो देवादिवैष्णवतिर्होष्ये अवितरमुन्यस्व अविरमुन्यस्व स्वस्तिरमुन्यस्व देवसवितप्रसुमा ॐ मतो देवा अवन्तरागतो विष्णुविचक्रमे पृथिव्यासप्रदा विस्वाहा इदं विष्णुविचक्रमे त्रेधानिदधे पदं समोढमस्य वागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अधाभ्यः सुधर्माणधारकन् स्वाहा विष्णो कर्माणि पश्यतगतो अवतरस्वसे इन्द्रस्य गजस्सका स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः द्विजक्षरागतज्ञ स्वाहा अद्यप्रासो पञ्चमोजाग्रवाकं पश्यविन्दते विष्णो हरियत्परमं पदज्ञ स्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ शिव स्वाहा ॐ भूर्भुवस्सुवः स्वाहा अवितरमक्कस्ताः देवसवितप्रासाभिः प्राणानागम्य अस्यां शोतौ श्रीनिवासवर्हा वैवाहिकमहोत्सकर्माङ्गमुपासनाग्नो कवसात् गुण्यार्थवृष्टान्तो होमं करिष्ये अवितरमुन्यस्व स्वस्तिरमुन्यस्व देवसवितः प्रसुमा ॐ मितस्य कर्मणो तिरुचं विद्वान् महाकरम् अग्नये स्वाहा अग्नये एन्नाथाय स्वाहा अग्नयेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं तदमुष्मै स्वाहा अग्नये सुकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनामिन्दापुतस्तत्पदाः जतवेदा वचर्षणि स्वाहा पुनर्निचक्षुरात् पुनरन्दरो बृहस्पतिः पुनर्मे असुरां चक्षुरात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वृजनिष्टेभ्यः स्वाहा वेदं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा देवीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा प्रद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ॐ यदो औषधिषे स्वाहा समितसे तदस्ते धौमगिदे स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाक स्वाहा सूर्यधीमहि पाक स्वाहा सोमचित्तं मे पाक स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाक स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाक स्वाहा अग्निर्भक्तः स्वाहा वेदर्भक्तः स्वाहा देवर्भक्तः स्वाहा पृथिवीभक्तः स्वाहा अग्निर्जीर्णः स्वाहा वेदर्जीर्णः स्वाहा योर्जीर्णः स्वाहा पृथिवीजीर्णः स्वाहा ॐ सप्तते अग्ने समितः सप्तजग्मा सप्तृडगः सप्तधाम प्रियाणि सप्तहोत्रा स्मृतात्मा गच्छन्ति सप्तगो नीरा प्रणस्व
कृतेरस्माहा सुदानभिद्वाननष्टभृतेन पूर्णमावसञ्जः विमनसा प्रजापतये स्वाहा आज्यशेषम् इन्द्राय जहामि स्वाहा अग्निस्त्रिपद वेदस्त्रिपद देवस्त्रिपद पृथिवीस्त्रिपद ब्रह्माद्यास्तुत्यन्तां विधर्मकस्तादर्मकस्तादेवसविदप्रासामि दक्षिणोत्तरतो आवाहितां देवताभ्यो नमः यथासकं यथासमृष्टाभ्यां सुवरात्तङ्क्षेमाय पुनरागमनागमनं मे भूयाः पूर्णमस्य पूर्णं मे भूयाः सर्वं मे भूयाः अक्षरनक्षत्रेभ्यो मे पश्चिमतः प्रतिपनगा दक्षिणतः प्रतिपनगा उत्तरतः प्रतिपनगा पश्चिमतः विष्णुः सुतनमसि दक्षिणतः विष्णुः सुतनमसि उत्तरतः विष्णुः सुतनमसि प्राच्यां विष्णुः सुतनमसि सर्वान् प्रसमोक्ष्य ग्रन्थिं विसृज्य अभिप्रोक्ष्य आप्यागन्तां जगोति आप्यागन्तामपवोषगामृतां प्रसदगच्छमङ्गच्छदान पृष्ठमेरगस्वाहा सुद्यन्तां देवसदनकं सुद्यन्तां देवसदनं भूति स्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमावृतगोर्भूतिः आदित्यः सोमो नमः त्रिगाकुशं जमदग्ने कश्यपस्य त्रिगाकुशं यद्देवानां त्रिगाकुशं तन्मे अस्तु त्रिगाकुशं दीर्घागत्वागा फलागा सतागा पतञ्च वट्टसे त्रिगाकुशं स्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमाकृतगोर्भूतिः आदित्यः सोमो नमः त्रिगाकुशं जमदग्ने कश्यपस्य त्रिगाकुशं यद्देवानां त्रिगाकुशं तन्मे अस्तत्रिगाकुशं दीर्घागत्वागा बलागा शतागा पदञ्चवर्तसे त्रिगाकुशम् आपोगिष्टामय अपवस्थानभूत्यै साधना आपो जनगताजनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूया संयत्ते अग्ने मयत् प्रजां मयज्ञश्चरां मयत् प्रजां मयन्द्रियं मेधां मयत् प्रजां मयितोर्यो राजो दधातु मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं कथासना यत्किन्तमयादेव परिपूर्णं तदस्तते प्राशिद्धमेषाणि होमकर्मात्मकानि वै ज्ञानतेषामशेषेण कृष्णानुस्मरणं परं कागेन वाचा मनसेन्द्रिर्वाबुद्ध्यात्मना वा प्रगते स्वावात् करोमि यत् सकलं परस्मै नारायणागे समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यं पुनर्घ्यं पुराचरणीयं समर्पयामि यदा सकमदास्तमदृष्टापयामि अग्नये नमः गुडोपहारं समर्पयामि अग्नये नमः आज्योपहारं समर्पयामि अग्नये नमः आदित्योपगच्छ तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीभूमनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. లాజములు అంటే ఉరిపేలాలు అని చెప్పే అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తూ అగ్ని గాయత్రి జపాన్ని పూర్ణాహుతిని కూడా నిర్వర్తించి అదిగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్య విశ్వం భరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. మేఘ గంభీరధ్వనితో విగ్రహం నుండి స్వామివారు వాక్కు వినపడిందట.
గోదాదేవి తండ్రి అయినటువంటి విష్ణుచిత్తుల వారితో ఇది పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియ, లోక కళ్యాణ ఘడియ. నేనే స్వయంగా గోదాకన్యకకు సాలోక్య సామీప్య సాయుధ్యముక్తుల్ని కూడా ఏకకాలంలో అనుగ్రహించి కళ్యాణమూర్తినైన హృదయంలో శాశ్వత స్థానములో నిలిపాను అని చెప్పారట. చూడండి విష్ణుచిత్తుల వారి యొక్క జీవితం ఎలా ధన్యమైందో. అంటే గోదాదేవి చరిత్ర అనేటువంటిది పుణ్యకథగా పురాణతుల్యమై లోక కళ్యాణప్రదమై భాసిల్లిందండి. అదిగో పుష్పమాలా పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అంటే ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తూ ఉంటాం గోదాదేవి కళ్యాణం రంగనాయికగా భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగంలో కూడా రంగమంగళంగా మరి ఎలా నిర్వర్తిస్తూ ఉంటారో. అంటే ఆండాలు చరిత్ర అనేటువంటిది భక్తిముక్తి ప్రధానంగా కూడా సకల మంగళకరంగా కూడా చెప్తూ ఉంటారండి. అదిగో స్వామివారికి సమర్పించినటువంటి అదే వరమాలను మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. నన్ను కొల్చెడు వారికి నాయందు భక్తి కలిగిన వారికి నన్ను చేరెడు జ్ఞానము ఇత్తును నాలోన చేర్చుకొందు. తేజంబు గలవారిలో ఉన్నట్టి తేజంబు నేను నిజము, బలము గలవారిలోన బలమును నేనియై వెలయుచుండు. స్వామివారే చక్కగా సెలవిచ్చారట. అంటే ఏదైతే నన్ను చేరేటటువంటి నన్ను కొల్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారిని నాలోనే చేర్చుకుంటారు అని చెప్పి కూడా చెప్పాడు. ఎందుకంటే భగవద్గీతలో కూడా సృష్టి స్థితిలయాలకు కూడా జగత్తులో సర్వేశ్వరుడు ఎవరయ్యా అని చెప్పి అంటే అదిగో స్వామివారే అన్నమాట. సృష్టి స్థితిలయములకును జగతిలో సర్వేశ్వరుండనేను విద్యలందెన్నగాను అధ్యాత్మ విద్యనేనై ఉందును. అక్షతారోపణ కార్యక్రమం తలంబరాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
వెంకటపతి కౌగిటను